జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే సంబాల్లో ఉన్నటువంటి జాంబీగాళ్లకు యోగి ఆదిత్యనాథ్ గారు అట్లా మామూలు కాదు, ఆయన యోగి మార్క్ ఎట్లుంటుందో చూపించారు. అంటే వెంటాడతారు, చిరతపులు చేస్తారు చూడో వేట ఆ మాదిరిగా. ఎందుకో తెలిసిన మీరు విన్నారా సంబాల గురించి న్యూసా? సరే, ఇప్పటికే మన ఛానల్లో కూడా అనేక సార్లు ఈ సంబాలు అసలు ఏం జరిగింది ఏందనేది చాలాసార్లు చెప్పిన, కానీ ఏ రోజుకి ఆ రోజు కొత్తగా కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్గా దీని గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా, ఓకేనా? ఈ సంబాల్ అనే పట్టణం ఉత్తరప్రదేశ్లో ఉండాలి. ఈ సంబాల్ పట్టణంలో ఒక జామా మసీదు ఉండాలి. దాని పేరే సంబాల్ జామా మసీదు. నిజానికి ఈ సంబాల్ జామా మసీదు ఒక మసీదు కాదు, అది ఒక హరిహర మహల్. అంటే సాక్షాత్తు మన విష్ణు భగవానుడు కొలువై ఉండేటటువంటి ఒక దేవాలయం. కానీ మన దేశ దురాక్రమణదారుడైనటువంటి మొఘల్ చక్రవర్తి బాబరు ఈ సంబాల్లోని హరిహర మహల్ను పడగొట్టి ఆ హరిహర మహల్ పునాదుల మీదనే, గోడల మీదనే ఈ సంబాల్ జామా మసీదుని అయితే నిర్మించాడు. ఎట్లా? అచ్చం అయోధ్యలో రామ జన్మభూమిలో బాబ్రీ మసీదును నిర్మించినట్టు అట్టా. ఇక ఈ సంబాల్ జామా మసీదులో కూడా అయోధ్య బాబ్రీ మసీదులో జరిపినట్టే ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి మన హిందూ లాయర్ అయినటువంటి విష్ణు శంకర్ జైన్ సంబాల్ జిల్లా కోర్టుకి అయితే పోయినారు. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి సంబాల్ జిల్లా కోర్టు ఈ సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి తీర్పునైతే ఇచ్చింది. ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సంబాల్ జామా మసీదులోకి ప్రవేశిస్తూ ఉండగా సంబాల్లో ఉన్నటువంటి ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ జాంబీగాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోగై అందరూ గుమికూడి ఈ ఆర్కియాలజీ అధికారుల మీద, అదేవిధంగా పోలీసుల మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు. వాళ్ళపైన ఇతర రాళ్ల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఈ నాటు తుపాకులు తీసుకొచ్చి పోలీసుల మీద కాల్పులు జరిపారు, వాహనాలను తగలబెట్టారు. చేయాల్సినటువంటి ఈ నిష్ఠ దరిద్రమైనటువంటి అన్ని ఈ జాంబీ మనస్తత్వాలు ఉన్నటువంటి అన్ని పనులన్నీ కూడా చేసేశారు. ఇక ఈ దాడిలో 20 మంది పోలీసులు కూడా తీవ్ర గాయాల పాలైపోయినారు. నాటు తుపాకులతో ఈ జిహాదీగాళ్ళు పోలీసులపైన కాల్పులు జరిపిన ఘటనలో వాళ్ళ కొళ్ళే ఎవరు పిచ్చేవాళ్ళు కదా జాంబీగాళ్ళు అంతా కూడా వాళ్ళ కొళ్ళే కాల్చుకొని 6 మంది జాంబీగాళ్ళు కూడా ఈ కాల్పులు అయితే చనిపోయినారు. ఈ అల్లర్లు దాదాపుగా 3 రోజులు జరిగినాయి. ఇక ఇంత జరిగితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన చూస్తా ఊరుకుంటాడా? అసలే ఆయన దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి, కట్టర్ హిందువు. ఇంకొక విషయం ఏంటంటే చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉపేక్షించడం. మరి ఆయన అటోడు ఆయన ఎందుకు ఊరుకుంటాడు? మొదట సంబాల్లో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చేందుకు 2000 మంది పోలీసులను అయితే మోహరించాడు. తరువాత 2500 మంది ఈ జాంబీగాళ్లపైన కేసులు నమోదు చేశారు. ఇక వాళ్ళ అరెస్టుల పరం అయితే ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే వేటాడతారు, వెంటాడి పట్టుకుంటారు. అయితే నిన్నటికి నిన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరొక కీలకమైన అద్భుతమైన నిర్ణయం అయితే ఒకటి తీసుకునేది. అది ఏందయ్యా అంటే సంబాల్ పట్టణంలో అక్రమ కట్టడాలను ధ్వంసం చేయడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టినటువంటి నిర్మాణాలను, అలాగే ఎటువంటి పర్మిషన్లు లేకుండా కట్టినటువంటి నిర్మాణాలను, అలాగే అక్రమ కట్టడాలను ధ్వంసం చేయాలని చెప్పేసి నిన్నటికి నిన్న యోగి ప్రభుత్వం ఒక అద్భుతమైన, ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకునేది. ఇక ఈ నిర్ణయం తీసుకునేదే తడుగా 10 బుల్డోజర్లను పంపించే సంబాల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలన్నిటిని కూడా రాత్రే కూల్చిపారేశారు. ఎవరైనా అడ్డు తగిలితే వాళ్ళను కుక్కలు కదా ఈడ్చి పక్కన పడేసి తీసుకుపోయి జైలు వేసేసారు ఏకంగా. ఇక సంబాల్లోని ఈ అక్రమ కట్టడాలన్నింటిని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి జాంబీలకు వాళ్ళు ఊహించినటువంటి రీతిలో జరిమానాలు అయితే విధించారు. అంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే కాకుండా ఆ అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి యజమానులపై భారీ స్థాయిలో జరిమానాలు కూడా విధించడం ఇక్కడ విశేషం అన్నమాట. దీంతో ఇప్పుడు సంబాల్లోని జాంబీగాళ్ళంతా కూడా లబోదిబమని చెప్పి నోటికి చేతికి కొట్టుకుంటారు. ఏమినైనా తిరిందరక రోడ్ల మీద పడి పిచ్చి కుక్కలాగంతా ప్రవర్తిస్తే అప్పుడు తెలీదా మీకు ఇవన్నీ కూడా? తెలుసా తెలీదా అంటాలే. ఇక ఈ సంబాలర్లకు కారణమైనటువంటి సంబాల్ ఎంపీపై కూడా కఠినమైనటువంటి కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. ఇక మరో 2-3 రోజుల్లో ఈ సంబాల్ ఎంపీ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. దాంట్లో మాత్రం మార్పు అనేది లే. ఎందుకంటే వీళ్ళందరినీ, ఈ పిచ్చి కుక్కలను, ఊర కుక్కలందరినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళందరినీ జనాల మీదకి, పోలీసుల మీదకి,
రాజకీయాల జోళ్ళ మీదకి వాళ్ళందరూ వదిలిపెట్టింది ఈడే కదా. కాబట్టి చేసిన తప్పుకైతే ఖచ్చితంగా దానికి మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు. అది ఎవరైతేనే ఉండాలి, నాయకుడైతేనే ఉండాలి, సామాన్యులైతే ఉండాలి, ఎవరైతే ఉండాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అది ఎవరికైనా కూడా గతి పట్టాల్సిందే. దాంట్లో అయితే మార్పులు చేర్పులే ఉండవు. అందులో ఆడుండేది వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంకా ఆయన ఏ మాత్రం కూడా ఉపేక్షించడు. తొక్కిపట్టి ఒక్కొక్కరికి కూడా ఏలా శర్మ దిగదెచ్చాడు అట్నే. ఎట్లా మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. అది మ్యాటర్. ఎట్లా న్యూసా సూపర్ కొనలా. మీకు ఈ న్యూస్ నచ్చితే అదే విధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.